ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తే అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. సర్పగ్రహాధిష్ఠానదేవత శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. హరి ఓం. ఓం అంగారకగ్రహదేవతాయై నమః. ఓం రాహుగ్రహదేవతాయై నమః. ఓం కేతుగణదేవతాయై నమో నమః. హరి ఓం. వీక్షిస్తున్నటువంటి సమస్త జనానీకమంతా కూడా దాదాపుగా ఈ యొక్క కుజుని యొక్క మార్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా దాదాపుగా 7 నెలలు 8 నెలల పాటు కుజగ్రహ స్తంభన అనేటటువంటిది సమస్త ప్రపంచానికి, మానవాళికి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు, విపత్తులు కావచ్చు, వీటన్నిటికీ మూల కారణం. అట్లాగే సోదర నష్టాలు, అంటే సోదర సోదరులకి మధ్య అవినాభావన సంబంధం తగ్గటం, అట్లాగే భూ సంబంధిత వ్యవహారాలు ఒక పట్టాన కొలిక్కి రాకపోవటం, వీటి వలన ఎన్నో రకాలైనటువంటి అఘాయిత్యాలు చేసుకోవటం, మానసికమైనటువంటి స్పందన లేకపోవటం, ఇలాంటివి ఎన్నో కూడా కుజగ్రహం ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ మీద ప్రభావితం చూపేటటువంటి ఈ అంగారకుడు అనగా భూపుత్రుడైనటువంటి కుజుడు భీభత్సమైనటువంటి పరిస్థితుల్ని ఇప్పటిదాకా అనగా జూన్ 7వ తేదీ వరకు కూడా ఆయన తన యొక్క ప్రభావాన్ని నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో శత్రు నక్షత్రమైనటువంటి ఆశ్లేష బుధ నక్షత్రంలో ఉండి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు కూడా. మరి జూన్ 7వ తేదీ నుండి ఈ అంగారకుడు భూపుత్రుడైనటువంటి సమస్త కలహాలకి గొడవలకి కారకుడు, అత్యంత పరాక్రమవంతుడు, అట్లాగే మిలిటరీ వ్యవస్థలో సైన్యాధ్యక్షుడు, మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా అలాగే ఉక్రోషంగా ఉగ్ర రూపాన్ని చూపించేటటువంటి ఈ అంగారకుడు అనగా కుజగ్రహం జూన్ 7వ తేదీన మిత్రరాశి అయినటువంటి సింహరాశి, ఇది మేషరాశి నుంచి 5వ స్థానమైనటువంటి సింహరాశిలోకి మిత్రుడైనటువంటి ఆ కుజుడు ప్రవేశించటం, అది కూడా మిత్రుడైనటువంటి మఖా నక్షత్రం, అంటే పితృదేవతలకి అధిష్టానమైనటువంటి ఆ యొక్క మఖా నక్షత్రంలోకి అడుగు పెడుతున్నాడు. సరే, కుజుడు వస్తున్నాడు, ఓకే, కొంతమంది రాశుల వారికి బాగానే ఉంటుంది అని అందరూ అనుకోవచ్చు, అందరం ఉబలాట పడుతున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇవి భూప్రపంచంలో ఎప్పుడో కానీ ఒకసారి మనకి టచ్ అవుతూ ఉండవు. ఆల్రెడీ మే 18వ తేదీన, అంటే మే 20వ తేదీ ఆ ప్రాంతాలలో కేతువు కన్యారాశి నుండి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉండి 1వ పాదంలోకి సింహరాశిలోకి అడుగు పెట్టేశాడు. కుజుడి కన్నా ముందు వచ్చి తెష్ట వేసి కూర్చున్నాడు ఈ కేతు. కుజవత్ కేతువు అంటే కేతు అనేటటువంటి వాడు ఆల్రెడీ ఉత్తర ఫల్గుని నక్షత్రం సూర్య నక్షత్రంలో ఉండి సూర్య రాశిలో ఉండి సూర్యుడిచ్చే ఫలితాలన్నీ ఆల్రెడీ ఆయన ఇస్తూనే ఉన్నాడు కేతు. కానీ ఇప్పుడు అసలైనటువంటి హీరో, అసలు అమితమైనటువంటి పరాక్రమం, ఉగ్రం అంటే ఎవరయ్యా అంటే ఆయనే, కుజుడే. ఎందుకంటే మనకి ఉన్నటువంటి దశావతారాల్లో ముఖ్యంగా ఈ కుజుడు మనకి నరసింహావతారం, జ్వాల నరసింహస్వామి అవతారానికి కుజుడు, అట్లాగే రాహువు వరాహ అవతారానికి, కేతువు మత్స్యావతారానికి గ్రహదేవతలు. అంటే శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఈ 3 గ్రహాలు కూడా చాలా పటిష్టమైనటువంటి, చాలా ఉగ్రహోపేతమైనటువంటి రూపాలని ఆ భగవంతుడు వీరికి గ్రహదేవతలుగా ఇచ్చి ఉన్నాడు, ఆ అధిష్టాన దేవతల్ని. మరి కుజుడు నరసింహస్వామి అవతారానికి ముఖ్యుడు. అందుకనే నరసింహస్వామి ఎంత ఉగ్రహోపేతంగా ఉంటాడో అంతటికన్నా ఈ గ్రహం కదా భూపుత్రుడు, విష్ణువు యొక్క అంశయే. విష్ణువు భూదేవికి పుట్టినటువంటి వాడే కుజుడు. అందుకనే
భూమికి సంబంధించి వ్యవసాయ పంట పొలాలకి సంబంధించి కందిపప్పు ఇట్లాంటి పప్పులకి సంబంధించి ఎరుపుకి సంబంధించినటువంటి పూలు కానీ ఎరుపు సంబంధించిన వస్త్రాలు కానీ ముఖ్యంగా భూపుత్రుడు కాబట్టి భూమికి సంబంధించిన అన్ని విషయాలు ఏవైనా సరే అది మంచి కానీ చెడు కానీ అన్నిటికీ ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మొన్నటి వరకు ఆయన మరి జూన్ 6 వరకు కూడా కర్కాటక రాశిలో న్యాచురల్గా అది కర్కాటక రాశి అనేటటువంటి స్థిర చరాస్తులని తెలియజేసేటటువంటి స్థానం కాబట్టి అక్కడుండి ఆయన చేయవలసిన కొన్ని ధర్మాలు ఇబ్బందులు చేసేసాడు. కొంత బలహీనంగా ఉండటం వలన ఆయనకి అంత ఉగ్రహము పరాక్రమం లేకపోయినాయి. అయితే ఇప్పుడు ఈ సింహరాశిలో కుజకేతువుల యొక్క సమ్మిళితమైనటువంటి సంయోగ చర్య ఎదురుకుండా 7వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, ఆయన సామాన్యుడు కాదు. కుజరాహు కేతువులు కలయిక అంత మంచిది కాదు. ఎన్నో విలక్షణమైనటువంటి క్రియలు కర్మలు అనుభవించాల్సిందే. అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి దుస్సాహసాలు, అట్లాగే విచిత్రకరమైనటువంటి ఎన్నో రోగాలు, అది మశూచి కావచ్చు, డయేరియా కావచ్చు, తినుబండారాల వల్ల కలిగే సమస్యలు కావచ్చు, గుండె దడ, గుండె నిబ్బరత లేకపోవటం, గుండె సమస్యలు, రక్త ప్రసరణ వ్యవస్థలో కలిగేటటువంటి ఎన్నో అసాధారణమైనటువంటి అసమతుల్యమైనటువంటి పరిస్థితుల వలన మానవులు ఇబ్బందులు పడేటటువంటి ఎన్నో అగాధమైనటువంటి సమస్యలు ఈ కుజకేతువుల యొక్క సంయోగ క్రియ వలన కలుగుతుంది. అట్లాగే ముఖ్యంగా ఇది 5వ స్థానం, అంటే మేషం నుంచి 5వ స్థానం అవటం వలన కుజుడు క్రీడాకారకుడు. అంటే క్రీడారంగంలో ఎవరైనా సరే మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే అది క్రికెట్ కావచ్చు, ముఖ్యంగా ధనుర్విద్య కావచ్చు, వీటిల్లో చదరంగం కావచ్చు, చెస్ అంటే చదరంగం కావచ్చు, లేకపోతే ఎన్నో క్రీడా విన్యాసాలు ఉన్నాయి మనకి, అంటే పరాక్రమంతో కూడినవి, మిలిటరీ వ్యవస్థ కావచ్చు. ముఖ్యంగా సింహరాశిలో కుజుడు ఉండటం అనేటటువంటిది రాజులకి, కుజకేతువుల సంయోగం రాజులు ఎవరైతే ప్రపంచాన్ని, దేశాలని, రాష్ట్రాలని ఏలుతూ వారి యొక్క అధికార వాంఛలతో అధికార దాహంతో ఉంటారో వారికి కోపావేశాలు ఎక్కువ అవుతాయి. ఇప్పటి వరకు చాలా సున్నితంగా సాత్వికంగా ఉండేటటువంటి మనుషులు కూడా ఎవరైతే కుజగ్రహ రాశులు కానీ కుజగ్రహ నక్షత్రాలు కానీ పరిపాలింపబడుతూ ఉంటారో, కుజ మహర్దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ వారికి జరుగుతూ ఉంటాయో, కుజగ్రహ నక్షత్రాలు కానీ రాహుగ్రహ నక్షత్రాలు, ఎందుకంటే వీళ్ళల్లో ఎవరైనా సరే దుస్సాహసాలకి పాల్పడి దేశాల మధ్య ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనకి 2 నెలల కాలంలో తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కుజుడనేటటువంటి వాడు శత్రు రోగ రుణకారకుడు. శత్రువులను పెంచుతాడు, రోగాలను పెంచుతాడు, రుణాలని పెంచుతాడు. అంటే మన దేశం దగ్గరికి వస్తే మనకి ఏదైనా సరే రుణాలు తీసుకున్నటువంటి దేశాలు ఉంటాయి, మనం రుణం తీసుకున్నటువంటి దేశాలు అవన్నీ కూడా పకడ్బందీగా మన రుణాన్ని మాకు ఇచ్చేయండి అనేటటువంటి ఫోర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మన యొక్క ఎదుగుతున్నటువంటి మన దేశం మీద ఎన్నో దేశాలు మరి పాము పడగ ఎత్తినట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కుజుడు అణ్వాస్త్రాలు, అణ్వాయుధాలకి సంబంధించిన వాడు, అట్లాగే మిషన్ గన్స్కి సంబంధించినటువంటి వాడు, అట్లాగే బాంబులు అంటే ఫిరంగిలు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఎన్నో అణ్వాస్త్రాలు అంటారు, అస్త్రాలు, ఈ అస్త్రాలకి ఆయుధాలకి కారకుడు కుజుడు. కుజవత్ కేతువు, ఈ కుజకేతువులు కలిశారంటే ఆపటం ఎవరి తరం కాదు. ఇప్పటి వరకు ఏదో కాస్త ఆగిన పరిస్థితి, కానీ ఈ 2 నెలల్లో దానికి తోడుగా మనకి ఈ యొక్క క్రిమి కీటకాదులకి సంబంధించినటువంటి రోగాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది జీర్ణ వ్యవస్థ, సింహరాశి అనేటటువంటిది గుండెకి సంబంధించి జీర్ణ వ్యవస్థకి సంబంధించి. ఈ కేతు అనేవాడు లోపల పేగులకి సంబంధించిన వాడు, లేకపోతే చిన్న చిన్న క్రిమి కీటకాదులకి సంబంధించిన వాడు. పేగు అంటే మన పొట్ట లోపల మనం తినే ఆహార పదార్థాల వలన కలిగేటటువంటి సంయోగం వలన ఆ యొక్క పేగుల్లో పేరుపోయినటువంటి ఎన్నో అనారోగ్యాలను కలుగజేసేటటువంటి క్రిమి కీటకాదుల్ని సూచించేవాడు కేతువు. ఓ పట్టాన కొంతమందికి తెలియదు, అసలు కడుపులో ఏ రోగం ఉందో కూడా తెలియదు. అలాంటి విచిత్రమైనటువంటి అల్సర్సు, ఎసిడిటీసు, జీర్ణకోశ వ్యాధులు, జీర్ణాశయ వ్యాధులు, అట్లాగే మోషన్స్కి సంబంధించిన డయేరియా కావచ్చు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మలేరియా కావచ్చు, మశూచి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి మళ్ళీ వ్యాప్తిలోకి వస్తున్నటువంటి కరోనా లాంటి డేంజరస్ వైరస్లు కావచ్చు. ఈ 2 నెలల కాలంలో తీవ్రమైనటువంటి రూపు దాల్చి మళ్ళీ ప్రపంచాన్ని వణికించేటటువంటి పరిస్థితి కావచ్చు. అట్లాగే ఈ కుజకేతువుల యొక్క మరియు రాహు యొక్క దీని వలన దొంగతనాలు ఎక్కువ కావటం,
అట్లాగే క్రీడారంగ వ్యవస్థలకి సంబంధించిన వారు ఎన్నో రకాలైనటువంటి మోసాలకి పాల్పడిన వాళ్ళు బయటికి రావటం, లేకపోతే మోసాలు చేయటం, లేకపోతే క్రీడా సంస్థలు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఆటలు ఆడుతున్నప్పుడు ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏదో ఒక ప్రమాదం, అది అగ్ని ప్రమాదం కావచ్చు, లేకపోతే వాయు ప్రమాదం కావచ్చు. అగ్నిరాశిలో అగ్నితత్వపు గ్రహాలైనటువంటి కుజుడు కేతువు రెండు ఉండటం అనేది అంత మంచిది కాదు. కాబట్టి ప్రపంచంలో ఏదైనా సరే వీటి యొక్క దుశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు, చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజులకి ఇది చాలా గండమని చెప్పుకోవచ్చు. అందుకనే వారు ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఉత్సాహంగా ఉండొచ్చు, కానీ ఉగ్ర రూపాన్ని దాల్చకూడదు. అట్లాగే వారి యొక్క ఉత్సాహము, చొరవ నా అంతటి వాడు లేడు అనుకోకుండా ప్రశాంత చిత్తంతో కనుక ఉండగలిగితే ఈ 2 నెలలు. అట్లాగే ముఖ్యంగా కాలసర్ప యోగం అనేటటువంటిది మనకి వస్తుంది. ఎందుకంటే జూన్ 7వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజకేతువుల యొక్క సంయోగం, అట్లాగే రాహువు యొక్క వీక్షణ, ఈ 3 గ్రహాలు, కుజుడు 8వ దృష్టితో శనిని వీక్షించటం, ఈ కుజ శనులకి భగ్గుమంటుంది. ఎక్కడా కూడా ఇంత గడ్డి వేయక్కర్లా, అంత భగ్గుమంటుంది. మరి కుజుడు శనిని వీక్షించటం, దీనివలన జల ప్రమాదాలు కావచ్చు, జలంలో ఉన్నటువంటి కొన్ని అగ్నిపరమైనటువంటి లావా ప్రసరించేటటువంటి కొన్ని కొండలు పేలిపోవచ్చు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి మంచు పర్వతాలు ఈ యొక్క వేడికి, అంటే కొన్ని అణుబాంబులకో లేకపోతే దేనికో దానికి వేడికి తట్టుకోలేక అవి కరిగిపోయి జల సంబంధితమైనటువంటి సమస్యలు గురి కావటం, ఇలా ఒకటి కాదండి. పంచభూతాలు వెక్కిరించి, పంచభూతాలు మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి, శపించేటటువంటి రోజులు ఇవి. దీంట్లో జూన్ 17వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఈ 14 రోజులు కూడా అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకంటే కుజరాహు కేతువుల యొక్క సంయోగ వీక్షణ మిశ్రమం అనేటటువంటిది కాలసర్ప యోగ దోషము. ఇది ప్రపంచానికి, దేశాలకి, రాష్ట్రాలకి సంబంధించింది. కాబట్టి ఈ యొక్క 14 రోజుల్లో ఎన్నో గూఢాచారి వ్యవస్థల్లో కొన్ని తప్పులు జరగటం, మిలిటరీ వ్యవస్థలకి అట్లాగే గవర్నమెంట్కి మధ్య సంయోగ స్థితి, సమన్వయ స్థితి లేక ఒకరికొకళ్ళు పోట్లాడుకొని దేశాన్ని దేశాన్ని చిన్నబుచ్చేటట్టు చేయటం, దేశాన్ని నాశనం చేయడానికి కూలుకోవటం, ఇలాంటివి ఎన్నో జరగడానికి అవకాశం ఉంటుంది. అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు. మిలిటరీ వ్యవస్థలో అధునాతనమైనటువంటి వ్యవస్థకి సంబంధించిన విషయాలలో కొంతమంది ఎవరైతే మిలిటరీ వ్యవస్థలో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు వేరే దేశాలకి తెలియజేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాలసర్ప యోగ దోషం అనేటటువంటిది అంత మంచిది కాదు. కాబట్టి ఈ 14 రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర హోమాలు దేశంలో, దేశ రాజులు, రాష్ట్ర రాజులు కూడా, లేకపోతే ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ సుబ్రహ్మణ్య ఆలయాలలో హోమాలు చేయించడం ద్వారా ఉన్నతమైనటువంటి ఆలోచన వ్యవస్థ వీళ్ళకి ప్రస్ఫుటం అవుతుంది. కాబట్టి ఈ యొక్క దొంగతనాలు కానీ, మోసాలు కానీ, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి కుజుడు ఆవేశకారకుడే కాదు, కాముకుడు కూడా, అతి కాముకుడు కేతువుతో కలిసి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య కొన్ని వైరాలు కలగడానికి అవకాశం కూడా ఉంటుంది. దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్ని సంబంధ దోషాలు కావచ్చు, ముఖ్యంగా చేతబడులు, లేకపోతే బాణామతి, ఇలాంటివి మన వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు, ఇప్పటికి కూడా నమ్ముతున్నారు, జరుగుతున్నాయని కూడా కొంత వాచనం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల యందు కూడా ఎవరైనా ఉన్నట్లయినా, లేకపోతే మతి భ్రమించి ఉన్నటువంటి వాళ్ళైనా, కోపావేశాలు ఎక్కువ ఉన్న వాళ్ళైనా కూడా కొంత జాగ్రత్త వహించడం మంచిది. దానికి సంబంధించి మాలాంటి వేద పండితుల చేత ఏదైనా చక్కగా ఈ కుజ రాహు కేతు గ్రహాల యొక్క జప తర్పణాలు, అట్లాగే స్వామివారికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి సర్పదోష నివారణార్థమై సర్పసూక్త జప పారాయణాలు 52 రోజులు ఉంటుంది. 52 రోజులు చేసే అవకాశం మేము తీసుకుంటున్నాము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో. కాబట్టి ఈ విధంగా చేస్తూ చివరి రోజున ఆదివారం మఖా నక్షత్రం అవటం వలన చక్కగా ఆ రోజున సుబ్రహ్మణ్య పాశుపత హోమము, నవగ్రహ హోమము జరుగుతుంది. ఏదైతే మధ్యలో జూన్ 17వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఏదైతే ఉందో ఈ రోజుల్లో చక్కగా సుబ్రహ్మణ్య క్షేత్రాలు 6 ఉన్నాయి తమిళనాడులో, అమ్మవారి మధురై కానీ చిదంబరం వీటి దగ్గరలో. కాబట్టి తిరుత్తని, అట్లాగే పళని, స్వామిమలై, ఇట్లా తిరుచెందూరు, ఇలాంటి క్షేత్రాలకి వెళ్ళి ఎవరైతే ఈ నక్షత్రాలు వాళ్ళు ఉంటారో, అట్లాగే మేషరాశి, వృశ్చిక రాశి,
సింహరాశి, కర్కాటక రాశి, కన్యారాశి, అట్లాగే వృశ్చిక రాశి, ముఖ్యంగా మకర రాశి, కుంభరాశి, ఆ తర్వాత మేషరాశి, వృషభ రాశి, ఈ రాశుల వాళ్ళు కావచ్చు. సర్పగ్రహ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష నక్షత్రము, అట్లాగే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్టా నక్షత్ర జాతకులు కానీ, అశ్విని నక్షత్రము, అట్లాగే మఖా నక్షత్రము, మూలా నక్షత్రము, కేతు నక్షత్ర జాతకులు కానీ, రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులు కుజ మహర్దశలు, రాహు మహర్దశలు, కేతువు యొక్క మహర్దశలు, అంతర్దశలు, విదశలు నడిచేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా కంపల్సరీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనండి. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చేయించుకోవాలని మనస్సు సంకల్పం. ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు శాంతి పడాలంటే వాటికి జపసపాలు చేయాల్సిందే, హోమం చేయాల్సిందే. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం ద్వారా వారి యొక్క జాతకాలలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, అది వివాహం కాకపోయినా, వివాహం అయ్యి అన్యోన్యత లోపించినా, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు లేకపోయినా, లేకపోతే ప్రేమికుల మధ్య వివాదం కలిగిన, ప్రేమికులు వాళ్ళు ఎంతో దూరంగా ఎన్నో రోజుల నుంచి వారి యొక్క కోరిక నెరవేరకపోయినా, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోయినా, అట్లాగే మాతాపితృలకి సంబంధించినటువంటి ఆర్జితం, పూర్వార్జితం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక పట్టాన అన్నదమ్ముల మధ్య, అక్కతమ్ముల మధ్య కూడా ఆస్తిపాస్తుల విషయాలలో కోర్టు కేసులు నెరవేరకపోయినా, అట్లాగే ఊరికనే కోపము, చిరాకు రావటము, మానసికంగా ఇబ్బందులు పడటము, లేకపోతే కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వారి యొక్క దశలు అంతర్దశలు జరిగి, అలాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే చేతబడులు, బాణామతులు, రకరకాల ప్రయోగాలు చేసేటటువంటి వారు కానివ్వండి, వీళ్ళందరికీ రాహుకేతువులు, కుజుడు వీళ్ళే ముఖ్యమైనటువంటి గ్రహాలు. కాబట్టి ఈ 3 గ్రహాలకి సంబంధించినటువంటి జపాలు చేయటం ఈ 52 రోజుల్లో, అట్లాగే 6 క్షేత్రాలు దర్శనం చేసుకోవటం, చివరిలో హోమం చేయటం, ఆ తదుపరి ఎవరైనా వచ్చిన వాళ్ళకి చివరి రోజున హోమానికి వచ్చిన వాళ్ళకి కాస్త ప్రసాద వితరణ చేయటం, ఆ యొక్క 6 క్షేత్రాల్లో చేసినటువంటి ప్రసాదాలు ఏదైనా ఉంటాయి, భస్మం, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భస్మధారణ, కాబట్టి ఆ భస్మాన్ని, గంధాన్ని తీసుకురావటం, చేయించుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేది మా పీఠం తరపు నుంచి జరుగుతుంది. ముఖ్యంగా అందరూ కూడా ఈ 52 రోజులు, జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు కూడా నిత్యము కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ స్తోత్రాలని పారాయణ చేయండి. అట్లాగే నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ఒత్తులు, ఆవు నెయ్యి కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ, ఈ 2 కూడా వేసి చక్కగా దీపారాధన చేయటం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని కానీ చక్కగా పారాయణ చేయండి, పూజ చేయండి. అట్లాగే అందరూ కూడా సాధ్యమైనంత వరకు మనస్సులో ఓం స్కంద గణపతయే నమః, అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి, అట్లాగే దోం దుర్గా గణపతయే నమః, అటు రాహువు ప్లస్ కేతువు, ఇట్లా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలైనటువంటి ఓం దుర్గా గణపతయే నమః, ఓం స్కంద గణపతయే నమః, ఇలా మంత్రాలని నిత్య పారాయణ చేసుకోండి. చాలా విశేషమైనటువంటి మానసిక ప్రశాంతత కలుగుతుంది. లేకపోతే వీళ్ళు ఇచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందులకి ఈ యొక్క 52 రోజులు కూడా ప్రపంచము, దేశము, మన సొంత జాతకాలలో ఇబ్బందులు మాత్రం పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ ఇది గమనించి ఎవరైనా సరే ఈ పూజలకి సహకరించే వాళ్ళు కానీ, ఈ పూజలు చేయమని ఎవరైనా సరే ఫోన్ చేసి అడిగినట్లయితే కనుక తప్పకుండా మా యొక్క పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క నిష్ఠతో కూడుకున్నటువంటి ఈ జపాన్ని, అట్లాగే హోమాన్ని చేయించేటటువంటి బాధ్యత వారి జాతకరీత్యా చూసుకొని నక్షత్రము, రాశి ప్రకారము, దశ అంతర్దశల యొక్క సంకల్పం చెప్పి, వారికి ఏ విషయంలో అయితే కోరిక ఉందో ఆ కోరికని చెప్పి నిత్యము చేసేటటువంటి బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ముందు ముందు మనకు కలిగేటటువంటి ఎన్నో తీవ్ర పరిణామాల నుంచి కాపాడుకునే శక్తి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే ఇవ్వాలి. అందరూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. శుభంగా సుఖంగా ఉండండి. ఓం స్కంద గణపతయే నమః. కుంభరాశి వారికి జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు 52 రోజుల కాలము చాలా విచిత్రకరమైనటువంటి సర్పదోషాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కుంభరాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అంతోగింతో కాస్త వీరికి ఊహించినటువంటి కాస్త మలుపులు తిప్పినా ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేయచ్చు అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే
కుంభరాశి వారికి ఆ జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు కొంత అనారోగ్య సూచనలతో పాటుగా సప్తమంలో ఉన్నటువంటి కుజకేతువులు ఒకవేళ పెళ్ళైనటువంటి వారికి భార్యాభర్తల్లో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు, చిత్ర విచిత్రమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్స్, కమ్యూనికేషన్ అంటే వారి మధ్య మాట్లాడుకోవటంలో దుర్భాషలు తెలియకుండా పెరిగిపోవటం, ఒకరికొకరు చేసే పనులలో వంతులు వేసుకోవటం, లేకపోతే భార్యాభర్తల మధ్య మరి కుటుంబంలో సఖ్యత లోపించడానికి కారణాలు 100 ఉంటాయి. ఒకళ్ళు అన్నం పెట్టలేదని, ఒకళ్ళు వండలేదని, నాకు సహకారం చేయలేదని, నా గురించి నువ్వు ఆలోచించట్లేదని, నేను ఇంత కష్టపడి వస్తే నువ్వు నన్ను ఆలోచించట్లేదని, పిల్లల గురించి సరిగ్గా ఆలోచించట్లేదని, మా నాన్నని సరిగ్గా చూడట్లేదని, అట్లాగే నేను వృత్తిలో చాలా కష్టపడి వచ్చాను, లేకపోతే బయటికి వెళ్ళి వచ్చాను, మరి సంఘంలో ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడి పోట్లాడి వచ్చాను, ఇంట్లో కూడా ఇదో గొడవ, ఇట్లా భార్యాభర్తల మధ్య వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఒక రకమైనటువంటి అహంకార, దర్పం, కోపం, ఆవేశం అన్ని కట్టలు దించుకుంటాయి. కమ్యూనికేషన్ పూర్తిగా నాశనం అయిపోతుంది ఇద్దరి మధ్య. దానివల్ల ఏమవుతుంది, ఇద్దరి మధ్య లైంగికంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే సహాయ సహకారాలు ఉండవు. ఎక్కడ ఉంటాయి, కుజుడు వెళ్ళి కేతువుతో కలిసి ఉండేసరికి వారిలో ఈ గొడవలు, కయ్యాలు, ఈ లేనిపోని సమస్యలకే టైం అంతా అయిపోతుంది. ఉన్న 24 గంటల్లో ఒక్క నిమిషం కూడా వారికంటూ కేటాయింపు దొరకదు. ఎందుకంటే కేతువు పూర్తిగా నిరాశం చేసేస్తాడు. కుజుడు ఆవేశపడుతుంటే ఈ నిరాశం చేసేసి రాహువు చూస్తేనేమో అవసరం లేని దుర్భాషల్ని కలిగజేస్తాడు. వీరు ముఖ్యంగా తండ్రితో కూడా కొంత పోట్లాటలు, కుంభరాశిలో వారు ఉన్నటువంటి వారితో కూడా కొంచెం పోట్లాటలు, మాట్లాడేటటువంటి మాటల్లో వైవిధ్యకరమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. అట్లాగే చేసేటటువంటి వ్యాపారంలో భాగస్వాముల మధ్య చాలా చాలా తేడా వస్తుంది. పొరపక్షాల వలన వారి మధ్య కూడా తెగదెంపులు జరిగిపోతాయి. లేనిపోని ఆస్తులు అమ్ముకొని వారికి, అంటే మరి భాగస్వామ్యం అంటే స్థలాలు లోన్లు పెట్టుకొని ఉండొచ్చు, లేకపోతే ఉన్న ఇంటిని లోన్ పెట్టుకొని డబ్బు తెచ్చుకొని భాగస్వామ్యం చేస్తూ ఉండొచ్చు, లేకపోతే అన్నదమ్ములతో భాగస్వామ్యం చేస్తూ ఉండొచ్చు ఈ కుంభరాశి వారు. ఇట్లా లేకపోతే తను చేసేటటువంటి ఉద్యోగంలో ఇంట్లో వాళ్ళకి ఏం తెలియకుండా గప్చుప్పుగా ఉద్యోగంలో ఉన్నటువంటి కొన్ని డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుల్ని వాళ్ళు పణంగా పెట్టి భాగస్వామ్యంలో పెట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి వలన 2 నెలల కాలంలో ఆ భాగస్వామ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీరు ఆర్థికంగా నష్టపోవటం, అన్నదమ్ముల మధ్య కర్మదోషాలు వెంటాడి వీళ్ళ మధ్య లేనిపోని తగువులు రావటం, ప్రేమాప్యాయతలు దెబ్బతింటం, ఉన్నటువంటి వీరికి ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు తలెత్తటం, వాటికి ఓ పట్టాన మందులు దొరక్కపోవటం. కాబట్టి ఇన్ని రకాల సమస్యల మధ్య వారు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. దీని యొక్క ప్రభావం, కుటుంబ ప్రభావం ముఖ్యంగా ధనం మీద పడుతుంది. అట్లాగే చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మీద పడుతుంది. అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు, వ్యాపారంలో నష్టాలు కలుగుతాయి. నా అనుకున్న అన్నదమ్ములు కూడా వ్యతిరేక స్వభావం కలిగి ఉంటారు, లేనిపోని సమస్యలకి దారితీస్తాయి. ఎన్నో ప్రమాదాలు, మృత్యు సంకట ప్రమాదాలు కలుగుతాయి. సర్పదోషం అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఎగుడు దిగుళ్ళు, ఇబ్బందులు కనబడతాయి. కాబట్టి వీళ్ళు కంపల్సరీ నేను ఇందాక చెప్పిన విధంగా మా పీఠంలో జరిగేటటువంటి కుజరాహు కేతువు యొక్క జపంలో పాల్గొనండి. అట్లాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో, అంటే ఇవన్నీ కూడా చక్కగా 52 రోజులు కూడా నేనే స్వయంగా చేసేటటువంటి ప్రయోగం, అంటే మంత్ర ప్రయోగం. ఆ యొక్క గ్రహాలను శాంతింపజేసి ఎవరికైతే కొన్ని రాశుల వారు, నక్షత్రాల వారు మనం ఇందాక చెప్పుకున్నామో, లేకపోతే ఈ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వీరందరూ కూడా తప్పనిసరిగా సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందడానికి చేయవలసిన కార్యక్రమం ఇది. ఎక్కడ ఆలోచన లేకుండా తప్పకుండా చేయించుకోండి. దానివలన ఈ యొక్క ముఖ్యంగా కుంభరాశి వారికి సర్పగ్రహ దోష ప్రభావం తగ్గుతుంది, సుబ్రహ్మణ్య అనుగ్రహం కలుగుతుంది. నిత్యము వీరు ఏదైనా స్వల్ప ఉద్రిక్తత కలిగిన, ఆలోచనలో తేడా వచ్చినా, అనుకున్న సంకల్పం సిద్ధించకపోయినా, ఉద్యోగంలో ఎదురు దెబ్బలు తగులుతున్నా, భార్యాభర్తల మధ్య కుటుంబంలో సమస్యలు ఎదురైనా, వీరికి ఏదో కొన్ని ఒక రకమైన చింతిత బాధలు ఉంటాయి. ఎవరో మమ్మల్ని చేతబళ్ళు చేశారు, బాణామతులు చేశారని ఏమి జరగవండి. అవన్నీ తీసేసేయండి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ముందు ఇవన్నీ బలాదూర్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఆయన ఆరాధన చేసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి చక్కగా ప్రతి మంగళవారము కూడా ఆయనకి అభిషేకం చేయండి. ఉపవాస దీక్షలు చక్కగా చేయండి. ఆ మంగళవారం బ్రాహ్మడికి ఎరుపు కందిపప్పు, కాస్త ఇన్ని ఉలవలు, అట్లాగే మినుములు దానం చేయండి.
వీలుంటే ఇంట్లో ఆడవారు చక్కగా ఏదైనా అనారోగ్య సమస్యలు అంతర్గతంగా ఇబ్బందులు పడితే కనుక వీరు కాస్తంత వడలు 18 వడలు అమ్మవారికి నివేదన చేయండి, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేయండి. దుర్గా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్న వాళ్ళైతే దుర్గాదేవి ఆరాధన చేయండి, దుర్గా స్తోత్ర పారాయణ చేయండి, లేకపోతే దుర్గా సూక్త జపాన్ని మాలాంటి బ్రాహ్మణ చేత చేయించండి. ఆ తీర్థం తీసుకోవడం ద్వారా మీకు శుభం జరుగుతుంది. కుంకుమార్చన చేసి వైదవ్య దోషాలను తొలగించుకోండి. చక్కగా వివాహానికి మాత్రం కొంచెం అననుకూలమైనటువంటి పరిస్థితి, అంటే ప్రతికూలమైన పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఈ 2 నెలల్లో ఎటు ముహూర్తాలు కూడా ఉండవు కాబట్టి కొన్ని రోజులు కాస్త ఓపికగా ఉండండి. వివాహం కానటువంటి వాళ్ళు, ఆటంకాలు ఎదురయ్యేటటువంటి వాళ్ళు, పట్టాన సంప్రదింపుల్లో అగాధాలు కలిగేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా వారు ఈ పూజాధికాల్లో పాల్గొని వచ్చేటటువంటి శ్రావణ మాసంలో వివాహ యోగ్యం కలగడానికి అవకాశం తీసుకోండి. ఓం కుమార గురవే నమో నమః.